హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన నంద్యాల వాళ్ళు చేసిన తీసిన ముగ్గురు అమ్మాయిల షార్ట్ ఫిల్మ్ టీమ్ మెంబర్స్తో ఈ షార్ట్ ఫిల్మ్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ముందుగా మన మిస్టర్ కమల్ హీరో. మిస్టర్ కమల్, ఈ షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు ఈ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి నాకు మెయిన్ రోల్ ఇచ్చారు. ఓకే, అమ్మ నాకు నన్ను నమ్మి ఇది ఇవ్వడం చాలా గ్రేట్. ముగ్గురు అమ్మాయిలతో టైటిల్ చూస్తుంటే ఇది ఒక లవ్ స్టోరీ లాగే ఉంది. ఇందులో లవ్ ఉంటుందా, బ్రేకప్ ఉంటుందా, రొమాన్స్ ఉంటుందా? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. రిలీజ్ అయినాక మీరే చూడండి, తెలిసిపోతుంది. రిలీజ్ వరకు ఆగాలంటారు. ఖచ్చితంగా. మెయిన్ రోల్ గా చేయడం ఫస్ట్ షార్ట్ ఫిలిం అన్నారు కదా, అవును. ఈ స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది? అంటే ఇది నాకు రాసింది కాదు, వేరే వాళ్ళకి రాసింది. అతను కొంచెం ఇబ్బందుల వల్ల, రీజన్స్ వల్ల చేయలేక, దాని తర్వాత కూడా ఇంకొకతను ఉన్నాడు, తనకి టైం కుదరని చేయలేదు. కానీ అమ్మకు ఒక టార్గెట్ ఉంది, సంక్రాంతి లోపల అయిపోగొట్టాలని. ఆ ఆలోచనతో నన్ను తీసుకున్నట్టు అనుకుంటున్నాను. హలో అశోక, మీ మాటల్లో చెప్పండి, మీ యాక్టర్స్ అంతా ఎలా చేశారు? ప్రాజెక్ట్ పూర్తవడానికి ఎంత కష్టపడ్డారు? యాక్చువల్లీ యాక్టర్స్ అందరూ కొత్త పిల్లలు. ఓకే, ఒక కొత్త ప్రయోగం అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా చెప్పిన టయానికి వచ్చేవాళ్ళు. అంటే నేను ఏదన్నా వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ముందుగానే చెప్పేదాన్ని. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని ప్రిపేర్ అయిన తర్వాతనే కెమెరా ముందుకు వచ్చేవాళ్ళు. అంటే పిల్లలు కదా, నేను చెప్పిన మాట బాగా వినేవాళ్ళు. ఓకే. అండ్ ఇక సాంగ్ ఉంది కదా, అది సాంగ్ ఏంటి అని అంటే చాలా మంది అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత. సో ఆ సాంగ్ రీజన్ ఏంటి అని అంటే మా మదర్లో చనిపోయారనమాట 2023లో. సో తను చనిపోయిన తర్వాత కొంచెం ఫీల్ ఉండేది, తన మీద ఒక లైన్స్ రాసుకుంటూ ఉండేదాన్ని. ఈ స్టోరీకి సెట్ అవుతుందేమో అనేసి ఆ థాట్ అప్పటికప్పుడు వచ్చింది. ఒక 2 డేస్లో నేను కర్నూలులో ప్రమోద్ సార్ ఉన్నారు, ఆ సార్కి కాల్ చేసి, సార్ ఇలా షాపింగ్ తీస్తున్నాము, నేను కొత్తగా తీస్తున్నాను, నాకు తెలీదు ఈ లైన్స్ ఎలా ఉండాలి అనేది కూడా నాకు తెలీదు. సో కొంచెం మీరు ఒక సాంగ్ లాగా దీన్ని పాడిస్తే నేను నా షార్ట్ ఫిల్మ్లో పెట్టుకుంటాను అని చెప్పాను. తర్వాత ఆయన కొంచెం స్టోరీ అడిగాడు, నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అదేవిధంగా దానికి ఏ రేంజ్లో రావాలి అనేది ఆయన ఫీల్ అయ్యి ప్రాణం పెట్టి చేశారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా డిఓపి అండ్ ఎడిటర్, ఇవి 2 నా పెద్ద కొడుకు చేస్తున్నాడు, అఖిల్ శశాంక్. తను లేనిదే మేబీ నేను లేను. అంటారు కదా మనిషికి బ్యాక్ బోన్. సో అది నా పెద్ద కొడుకు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా, డే 1 నుంచి కూడా నేను యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదైనా కూడా, మమ్మీ నీకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది కదా, సో ఇవన్నీ చెయ్యి, నేను ఎడిటింగ్ నేర్చుకుంటాలే. తను ఎక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నాడు. ఎలా ఉండాలి, మేబీ ఓపిక చాలా ఉండాలబ్బా, అందులోనూ తెలుసు కదా నీకు కూడా. నాకు కొంచెం కోపం ఒకటి గుర్తు పెట్టుకుంటానండి. ఓకే, ఏంటో గుర్తు పెట్టుకున్నానండి, మళ్ళీ చెప్తానండి. సరే. ఓకే, ఈ ఇంటర్వ్యూ కనిద్దాం. ఓకే, కోపం తీసి నీకు ఇవ్వలేదనా ప్రాబ్లం? ఒకటి గుర్తు పెట్టుకుంటాను. లేదులేండి, ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ చేశారు. ఓకే ఓకే సారీ మర్చిపోయా. ఓకే, తను వసుంధరాలో చేసింది కదా నాతో పాటు, కానీ ఇక్కడ ఉన్న ప్రతిదానికి మేకప్ ఆర్టిస్ట్గా చేసింది. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత కంపల్సరీ తన పేరు ఉంటుంది. థ్యాంక్ యూ, అదన్నా ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ అన్న. మర్చిపోయినా యాంకర్ గా ఛాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. ప్లీజ్. ఓకే, కానివ్వండి. ఓకే, క్యారెక్టర్లు ముగ్గురు అమ్మాయిలతో అని చెప్పాను, కానీ ఇద్దరినే చూపిస్తున్నాను. ఒక పాయింట్. ఓకే, 3వ అమ్మాయి ఎవరు చెప్పను, ఆడియన్స్ అడుగుతున్నారు. లేదు, అది కొంచెం సస్పెన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను దాన్ని దాస్తున్నాను. చెప్పండి ఒకసారి. ఆ 3వ అమ్మాయి చాలా అంటే చాలా మెయిన్ లీడ్ అనమాట. ముగ్గురు అమ్మాయిలు మెయిన్ లీడ్సే, కానీ క్యారెక్టర్కి తగినట్టుగా ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
అవునక్క, సాంగ్ చాలా బాగుంది, చాలా ఫీల్ కూడా ఉంది. ఇంతకీ షార్ట్ ఫిలిం ఎప్పుడు రిలీజ్? ఇంకా 20% డబ్బింగ్ బాకీ ఉంది. ఓకే, అది అయిపోతేనే మేబీ మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపల అనుకుంటున్నాను. అంటే వసుంధర తర్వాత కొత్త ప్రేమ ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టు తీసా. వసుంధర అలా కొంచెం ఓల్డ్ స్టోరీ కాబట్టి, అందులోనూ నాది ఫస్ట్ది కాబట్టి అంత రీచ్ అవ్వలేదేమో అని అనిపిస్తుంది. ఇప్పుడైతే యూత్ హార్ట్ని రీచ్ అయ్యే విధంగా ఉండాలని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయా? మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే వర్కింగ్ డేస్ కాకుండా హాలిడేస్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. సో ఈ హాలిడేస్ చాలా వస్తుంటాయి కదా, సండే, సెకండ్ సాటర్డే, ఈసారి సమ్మర్ హాలిడేస్. సో ప్రతి హాలిడేని కూడా నేను ఇలా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నా. కాబట్టి ఒక 2-3 స్టోరీలు రాసి పెట్టాను. అండ్ తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలతో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత నీతో ఉంది కదా కొత్త ప్రేమ. థ్యాంక్ యూ నన్ను గుర్తించారు. కొత్త ప్రేమ పార్ట్ 2 స్టార్ట్ చేసేస్తాను. అశ్మిత్, నువ్వు కూడా ఉన్నావా ఈ షార్ట్ ఫిలింలో? ఎస్, మమ్మీ నన్ను నమ్మి డ్యూయల్ రోల్ ఇచ్చింది. వావ్. ఆ 2 మెయిన్ లీడింగ్ కాకపోయినా కానీ కొంచెం ఇంపార్టెంట్ రోల్సే. చిరకాలం గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటారా? ఒక క్యారెక్టర్. వావ్. అవునక్క, మీకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో? అండ్ అలాగే మేబీ నందన్లో ఫీమేల్ డైరెక్టర్స్ వచ్చేసి మీరే అనుకుంటా. మేబీ నాకు తెలీదు, కానీ నేను ఫస్ట్ డైరెక్షన్ చెయ్యాలి అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. కొన్ని రీజన్స్, కొన్ని ఎక్స్పీరియన్స్ల వల్ల నేను కూడా చేయొచ్చా అంటే, వసుంధర ఒక స్టోరీ రాసుకున్నాను, నేను చేయాలనుకున్నాను యాక్చువల్లీ అది. ఓకే. కానీ కొంతమంది ఏమన్నారు అని అంటే, నా పక్కన చేయనన్నారు. మీ పక్కన ఇవి చేస్తే మాకు కొంచెం మేము ఆల్రెడీ ఒక రేంజ్లో ఉన్నాము అని మాట్లాడారనమాట. ఓకే ఓకే, వాళ్ళంత రేంజ్లో ఉన్న వాళ్ళ ఎందుకు అంత రేంజ్ వచ్చిందని కొంచెం ఆలోచించా. సో ఎవరైతే నువ్వు నీ పక్కన నేను సరిపోను, నీకు నా రేంజే వేరు అని మాట్లాడింటారు కదా, సో వాళ్ళని బ్రెయిన్లో పెట్టుకొని నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, ప్రణయ్ సార్ అని. ప్రణయ్ సార్కి నేను నా బాధ చెప్పుకునేదాన్ని అనమాట. అరే మీ దగ్గర స్టోరీ ఉంది కదా, మీరే డైరెక్షన్ చెయ్యండి, దాందేముంది అనేసి ఫస్ట్ చెప్పిన పర్సన్ ఆ అబ్బాయి. అంటే నా బాబు ఎంతవరకు క్యారెక్టర్ చేసేదానికి ఎంకరేజ్ చేస్తే, ప్రణయ్ సార్ మాత్రం లేదు మేడం మీరు మీరు చేయొచ్చు, మీరే ట్రై చేయండి ఒకసారి, దాందేముంది వాళ్ళని వీళ్ళని ఎందుకు అడుగుతారు, ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ప్రణయ్ సార్ అనమాట. ఓకే. అండ్ తర్వాత ఇంకా లిఖిత్ కానీ, రాజా కానీ, రాజసింహరాజు, సాయి గారు కానీ, విలన్ అదే నీ కొత్త ప్రేమ దాంట్లో చేస్తున్నాడు సాయి జోగేంద్ర కానీ, సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. తోహిత్ కూడా రీసెంట్గా మాట్లాడినాను తోహిత్తో. ఓకే. లిఖిత్ అనే అబ్బాయి కూడా, అంటే వీళ్ళందరూ పాపం వాళ్ళ స్టోరీస్ రాసుకొని పర్ఫార్మెన్స్ ఉండే విధంగా ఉంటేనే అక్కకి ఇద్దాం లేదా నీకు ఇద్దాం ఈ రకంగా అనుకునేటటువంటి వాళ్ళే అనమాట. ఓకే. మా వరకు అయితే ఎక్కువ లెంత్ ఉండేటటువంటి రోల్సే రాస్తున్నారు. అండ్ నన్ను ఫస్ట్ ఒక యాక్టర్గా చూపించింది కూడా ప్రణయ్ సార్ అనమాట. సో అది నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ సార్. అండ్ మీ షార్ట్ ఫిల్మ్స్ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి, అలానే వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. లిఖిత్ కూడా నువ్వు ఉన్నావు కదా, శివ కూడా ఇప్పుడు కూడా స్కామ్ అనేది వస్తుంది ప్రణయ్ సార్ది. అండ్ తర్వాత రాజసింహరాజు ఇంకా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇంకా కొన్ని మూవీస్లో కూడా చేస్తున్నారు ఫ్రంట్ క్యారెక్టర్స్. అట్లా ఇక్కడ ఏంటంటే నంద్యాలలో ఒక ప్యాషనేటివ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య ముందుకు వస్తున్నారు. 2014 ఆ టైంలోనే నేను వేరే అబ్బాయిని అడిగింటిని, ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తావా నాకు ఇట్లా ఎందుకో ఇష్టం అవుతుంది, నన్ను నేను చూపించుకోవాలనుకుంటున్నాను, నా టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి 2-3 అడిగా. అడిగితే పెళ్ళి అయిపోయింది, బాబులు ఉన్నారు కదా అని ఒక రీజన్తో నన్ను అసలు అనుకోలే. ఇంకా తర్వాత నా బాబు ఎంకరేజ్ చేయడం, మీరు డైరెక్షన్ కూడా చేయొచ్చు అని ప్రణయ్ సార్ చెప్పడము, ఇంకా బ్రెయిన్లో ఎలా పడిపోయిందంటే నా హాలిడేస్ మొత్తం ఎవరినో ఒకరిని పెట్టి షార్ట్ ఫిల్మ్స్ చేయాలి. ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడం వల్ల నేను ఒక ఫీమేల్ డైరెక్టర్గా ఉన్నందుకు గాను మేబీ అమ్మాయిలు వస్తున్నారు నా దగ్గరికి. ఐ మీన్ అక్క మేము చేస్తాము, ఈవెన్ దో ఇప్పుడు చేస్తున్నటువంటి సాయి లిఖిత ఉంది కదా, అంటే ఫస్ట్ హీరోయిన్
ముగ్గురు హీరోయిన్లలో ఆ అమ్మాయి కూడా ఒక హీరోయిన్. సో ఆ అమ్మాయి కూడా వాళ్ళ మదరే చెప్పారనమాట, అక్క మీరు అమ్మాయి కదా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, బాగా సేఫ్గా ఉంటుంది, సో అందుకే పంపిస్తున్నాము అని చెప్పి నా దగ్గరికి పంపించి చాలా ఒక మదర్ లాగానే చూస్తారనమాట. ఆ అమ్మాయికి కూడా నేను ఒక మదర్ని. మేబీ ఏజ్లో పెద్దగా ఉండడం వల్ల అందరినీ నా పిల్లల్లాగానే అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక మంచి టీం లాగా దొరుకుతున్నారు. అది చాలా హ్యాపీ. అండ్ దట్టు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి పెద్ద ప్లాట్ఫామ్ అని నేను చెప్పను, చిన్న ప్లాట్ఫామ్. ఏదైనా చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ మెట్టు నేనైతున్నాను అన్నందుకు వాళ్ళు అభివృద్ధి చెందితే మేబీ ఫ్యూచర్లో వాళ్ళకి మొదటి మెట్టుగా నేనున్నాను అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇంకా స్టోరీస్ రాసుకోవడం. నేనైతే దీన్ని ఎప్పటికీ డ్రాప్ చెయ్యను. నా గోల్ అనేది రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయ్యే వరకు నేను అస్సలు ఇలాంటివి స్టాప్ అవ్వను. ఓకే, చాలా ఇన్స్పైర్గా ఉందక్క నీ స్టోరీ. థ్యాంక్ యూ. అండ్ కొత్త కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. ఇలాగే చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు ఒక పెద్ద సక్సెస్ చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరూ అఖిల్ శశాంక్ టీకేని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. అది గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే బ్యాడ్ అయితే నేను ఇంకా ఏం మార్చుకోవాలనేది చూస్తాను. లేదు మీకు నచ్చింది అంటే నచ్చింది అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎంతమందికి పోతుంది మా ఛానల్ అనేది మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.